నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలైతే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఆయన మనవరాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదే విధంగా రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా ఉంటానన్న వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇటీవల చిరంజీవి గారు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ప్రస్తుతం అవన్నీ కూడా ట్రెండ్ లో ఉన్నాయి. ఆడపిల్లల గురించి మనం చూసాము. మా ఇంటి నిండా కూడా మనవరాళ్ళే ఉన్నారు, ఈసారి నాకు వారసుడు కావాలి, లేడీస్ హాస్టల్ ని తలపిస్తుంది మా ఇల్లు చూస్తుంటే అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే చిరంజీవి గారే కాదు, ఎవరు ఎక్కడ మాట్లాడినా వైరల్ అవుతుంది. అట్లా సోషల్ మీడియా అంత ప్రభావం చూపుతుంది ఇప్పుడు. కాబట్టి చిరంజీవి గారు ఆయన మెంటాలిటీ ఏంటంటే, ఎక్కడ ఏ వేదిక మీదకి వచ్చినా కానీ చిరు లీక్స్ పేరుతో ఒక సినిమాలకు సంబంధించిన లీక్స్ ఇస్తూ ఉంటారు. అలాగే తన పర్సనల్ విషయాలకు సంబంధించిన లీక్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే సరదాగా జోవియల్గా మాట్లాడటం ఆయన నేచర్. అట్లా మాట్లాడుతూనే అన్న మాట్లాడవి ఇవి. అది మనం సీరియస్గా తీసుకుని దాని మీద ట్రోల్ చేసే అంత పరిస్థితి. మరి ఎందుకని ఇంత నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు? అంటే ఆయన అన్నది ఏంటంటే, వాళ్ళ పెద్ద పాపకి ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పాపకి ఆడపిల్లలే ఉన్నారు. క్లింకార రామ్ చరణ్కి క్లింకార పుట్టింది. ఒక రామ్ చరణ్కి అబ్బాయి పుట్టాలనేది ఆయన కోరిక. నా లైఫ్ని కంటిన్యూ చేయాలంటే వారసుడు కావాలి అనేది ఆయన కోరిక. ఇదే విషయాన్ని అన్స్టాపుల్లో కూడా బాలయ్య బాబుతో జరిగిన షోలో కూడా మరి చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు, చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ ఒక లెటర్ ఇవ్వడం, రామ్ చరణ్కి అబ్బాయి కావాలని కోరుకుంటున్నామని చెప్పి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశంలో బలంగా ఉంది, ఒక వారసుడు కావాలని. ఇప్పుడు ప్రస్తుతం విపరీతంగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్, లెగసీని మనవడైతేనే కంటిన్యూ చేస్తారా, మనవరాలు కంటిన్యూ చేయదా అని చెప్పి తీవ్రంగా విమర్శలు ఇస్తున్నారు. సినిమా ఫీల్డ్లో కంటిన్యూ చేయాలి, లెగసీని కంటిన్యూ చేయాలంటే ఆడపిల్లలకి సినిమాల్లో హీరోయిన్గా చేయనివ్వరు. కృష్ణగారి అమ్మాయి చేస్తేనే చాలా ట్రోల్స్. అప్పట్లో ఈ సోషల్ మీడియా లేని రోజుల్లోనే కృష్ణగారి అమ్మాయి మంజుల గారిని హీరోయిన్గా పెడితేనే ఒప్పుకోవాలి. అసలు బాలకృష్ణ గారి పక్కనే హీరోయిన్గా మంజుల అనుకున్నారు, ఎవరో ఫ్యాన్స్ ఒప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు ఆడపిల్లల సినిమాలో యాక్ట్ చేస్తారంటే తెర వెనుక నిర్మాతలుగా ఉండొచ్చు. చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత నిర్మాతగా ఉన్నారు. అది లెగసీగా కంటిన్యూ అవ్వడం అవుతుంది కదా, అవ్వదు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ వస్తేనే ఆయన లెగసీని కంటిన్యూ చేసినట్టు అవుతుంది. చిరంజీవి గారు అన్న మాటలు అర్థం అదే. అంతేగాని లేదా వాళ్ళ తమ్ముడు కొడుకు అకిరానందన్, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ హీరోగా అయినా, లేకపోతే వరుణ్ తేజ్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాడు నాగబాబు అబ్బాయి, అది వారసుడు కాదు కదా. ఈయన సొంతంగా వాళ్ళ రామ్ చరణ్కి పుట్టిన వారసుడు అయితేనే ఫ్యాన్స్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మా అభిమాన హీరో చిరంజీవి గారి మనవడు వస్తున్నాడు మూడో తరంలో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది ఆ ఉద్దేశంతోనే లెగసీని కంటిన్యూ చేద్దామంటే నటన పరంగా హీరోగా ఆడపిల్లల హీరోయిన్గా చేయటం అనేది బాలీవుడ్లో ఉంది కానీ తెలుగు ఇండస్ట్రీలో లేదు. మరి బ్రహ్మానందం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా, అదే విధంగా సినిమాలకు దగ్గరగా ఉంటానన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా? ఇప్పుడు ఆయన లైలా ఫంక్షన్లో కూడా అన్నారు, ప్రజారాజ్యం పార్టీ కాస్త జనసేన పార్టీ అని చెప్పి అక్కడ కూడా అన్నారు. ఆ తర్వాత దాని కంటిన్యూషనే ఇక్కడ స్పీచ్ ఇచ్చారు. బహుశా నేను అనుకోవడం అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుని ఉండొచ్చు, అక్కడ ఆపేశారు. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు ఎందుకని అక్కడ ఆపేసి ఉండొచ్చు. అదే కంటిన్యూషన్గా ఇక్కడికి వచ్చి ఇదే సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నేను సినిమాలకు దగ్గరగా ఉంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అనే మాట అన్నారు. ప్రధాన కారణం ఏంటంటే, ఆయన ఈ మధ్యన రాజ్యసభ సభ్యత్వం రాబోతుంది, మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరగా ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఈయన పార్టీ బీజేపీలో సభ్యత్వం చేరిపోయి అక్కడి నుంచి పదవులు తీసుకుందాం అనే ఆలోచనతో ఆ ప్రపోజల్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఒక రాష్ట్రానికి ఈయన గవర్నర్గా వెళ్ళబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలతో ఈ పదవులకు కూడా ఆయన ఇంట్రెస్ట్ గా లేరని అర్థం చేసుకోవచ్చా? అంతే. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్తే మనశ్శాంతి ఉండదు, సినిమాలు పక్కన పెట్టాలి. ఒక పక్క తనతో పాటు సినిమాల్లోకి వచ్చిన రజనీకాంత్ 74 ఏళ్ల వయసులో దూసుకెళ్ళిపోతున్నాడు సినిమాలు చేసుకుంటూ వరుస పెట్టి. అలాగే ఒక పక్కన తనతో పోటీగా ఉండే బాలకృష్ణ గారు వరుసపెట్టి సినిమాలతో బిజీగా ఉంటున్నారు, హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు వెళ్ళిపోతే జనం కూడా ఇంకో రకంగా అనుకుంటారు. ఎందుకంటే ఈయన సినిమాలు వదిలేసేసి ఫామ్లో ఉన్నాడు, ఇప్పటికీ యంగ్గా అనిపిస్తాడు చిరంజీవి గారు, ఇప్పటికీ డ్యాన్స్ చేయగలిగే సత్తా ఆయనలో ఉంది. అలాంటప్పుడు సినిమాలు చేసుకోవడం ఉత్తమం కదా. ఎందుకు రాజకీయాలకు వెళ్ళిపోయి తలనొప్పులు తెచ్చుకోవడం? రాజకీయాలకు వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉండలేము. ఈయన మెంటాలిటీ ఏంటంటే సున్నితమైన మెంటాలిటీ చిరంజీవి గారు మొదటి నుంచి కూడా. కాబట్టి మీడియాలో కాంట్రవర్సీలని ఆయన యాక్సెప్ట్ చేయడు. రాజకీయాల పరంగా వస్తే ఆ ప్రజారాజ్యం పెట్టి తలనొప్పులు తట్టుకోలేకే ఆయన పార్టీని తీసి రద్దు చేసుకున్నారు. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లోకి నేను అనుకోవడం వెళ్ళకపోవచ్చు కూడా, భవిష్యత్తులో కూడా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశ్వంబర సినిమా ఉంది, ఆ నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా ఉంది, తర్వాత శ్రీకాంత్ వదిలి సినిమా ఉంది. వరుసపెట్టి సినిమా లైన్లో పెట్టుకుంటున్నాడంటేనే ఇక రాజకీయాలకు స్వచ్ఛ చెప్పేద్దాం నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఆ ఉద్దేశంతోనే నేను సినిమాలకి దగ్గరగా ఉంటాను, రాజకీయాలు దూరంగా ఉంటాను అని అన్నారు.
అంటే భవిష్యత్తులో రాజ్యసభ సభ్యత్వం అనే మా దానికి చెక్ పెట్టేసినట్టుగా కూడా అయింది ఇది. చిరంజీవి గారి కామెంట్స్ ని మరి భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.